రెండేళ్ల క్రితం కరోనా విలయ తాండవం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న వేళ మరోసారి కరోనా కొత్త వేరియంట్ పంజా విస్తృతోంది. ఇప్పుడు ఆ మహమ్మారి చిన్న పిల్లలకు సైతం సోకుతోంది. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో 3 చిన్నారులు కరోనా పాజిటివ్ రావడంతో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ఎంజీఎంలో 50 పడకలతో ప్రత్యేక కోవిడ్ వార్డును ఏర్పాటు చేశారు. ఇప్పుడు చిన్న పిల్లలకు సైతం సోకడంతో పీడియాట్రిక్ వార్డులో 20 బెడ్స్తో చిన్నపిల్లలకు కోవిడ్ వార్డుగా ఏర్పాటు చేసినట్లు ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తెలిపారు. ప్రస్తుతం 3 పిల్లలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఒకరు 4 ఇయర్స్, ఒకరు 8 ఇయర్స్. రొటీన్ శ్వాసకోశ సంబంధితమైన ప్రాబ్లమ్స్ తోటి అడ్మిట్ అయితే వాళ్ళకి కోవిడ్ టెస్ట్ చేయడం జరిగితే పాజిటివ్ వచ్చింది. వాళ్ళు ఇప్పుడు స్టేబుల్గానే ఉన్నారు. ఆక్సిజన్ కూడా పెద్ద అవసరం లేకుండా రొటీన్ ట్రీట్మెంట్ నడుస్తుంది. కానీ కోవిడ్ పాజిటివ్ వచ్చిన సందర్భంగా పీడియాట్రిక్లో కూడా 20 బెడ్స్ అదనంగా పీడియాట్రిక్ వార్డుకి అదర్ సైడ్ ఐసోలేషన్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా మనకు పీడియాట్రిక్ వెంటిలేటర్స్, బబుల్ వెంటిలేటర్స్ అంటారు, హెచ్ఎఫ్ఎన్సి, తర్వాత ఇతర ఆక్సిజన్ మానిటరింగ్ అవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. అవన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఒకటి అడల్ట్ పేషెంట్, మొత్తం 4 పాజిటివ్ కేసెస్ ఉన్నాయి. స్టేబుల్గా ఉన్నా కూడా నెంబర్ మాత్రము కొంచెం ఇద్దరేమో డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. సో మొత్తము 14 మందిలో 2 డిశ్చార్జ్ అయ్యి 4 అడ్మిషన్లో ఉంటే 8 మంది హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. 2 ఫుల్ రికవరీ అయ్యి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయినారు. సో ఇప్పుడు ఏంటనంటే గత 2 రోజుల అనాలిసిస్లో పిల్లలు కూడా వస్తుంది కాబట్టి పిల్లలు కూడా తగు జాగ్రత్తలు తీసుకునేటట్టు పిల్లలను ఆలన పాలన చూసుకునే వాళ్ళ తల్లిదండ్రులు కూడా మాస్క్ పెట్టుకొని అవన్నీ చూసుకొని జాగ్రత్తగా ఉండాలి. సో ఎంతమందికైనా మనము టెస్టులు చేసి వాళ్ళకి తదనుగుణంగా ట్రీట్మెంట్ ఇచ్చడానికి మాత్రం అన్ని సదుపాయాలు ఏర్పరచుకుంటున్నాము. సో అందులో భాగంగానే పీడియాట్రిక్లో కూడా 20 బెడెడ్ వార్డ్ ఇచ్చినాము. సో టెస్టులు మాత్రమే బాగా చేస్తున్నాయి. ఏమాత్రం అనుమానం వచ్చినా మీరు టెస్టింగ్ కోసం ఎంజీఎంకి రావచ్చు. రెండేళ్ల క్రితం కరోనా విలయ తాండవం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న వేళ మరోసారి కరోనా కొత్త వేరియంట్ పంజా విసురుతోంది. ఇప్పుడు ఆ మహమ్మారి చిన్న పిల్లలకు సైతం సోకుతోంది. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో 3 చిన్నారులు కరోనా పాజిటివ్ రావడంతో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ఎంజీఎంలో 50 పడకలతో ప్రత్యేక కోవిడ్ వార్డును ఏర్పాటు చేశారు. ఇప్పుడు చిన్న పిల్లలకు సైతం సోకడంతో పీడియాట్రిక్ వార్డులో 20 బెడ్స్తో చిన్న పిల్లలకు కోవిడ్ వార్డుగా ఏర్పాటు చేసినట్లు ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తెలిపారు. ప్రస్తుతం 3 పిల్లలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ ఫోన్లో అందిస్తారు. సతీష్, చెప్పండి. సంజన, వరంగల్లో కరోనా మరోమారు కలకలం రేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. వరంగల్ ఎంజీఎంలో ఉన్నటువంటి చిన్నారంలో 3కి కరోనా పాజిటివ్ గా తేలింది. దీనికి సంబంధించి చేరుకున్నటువంటి వైద్యాధికారులు పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కరోనా కొత్త వేరియంట్ వస్తుందన్నటువంటి నేపథ్యంలో 50 పడకలతో ప్రత్యేక కరోనా వార్డును ఏర్పాటు చేసినటువంటి అధికారులు చిన్నపిల్లల వార్డులో కూడా 20 బెడ్లతో కూడినటువంటి కోవిడ్ వార్డును ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు. కోవిడ్ మహమ్మారి నుంచి పేషెంట్లను కాపాడేందుకోసం అవసరమైనటువంటి చర్యలు చేపడుతున్నామంటూ అటు వరంగల్ ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో కరోనా వచ్చినటువంటి సమయంలో అనేక ఆందోళనలు, అపోహలతోటి ఇబ్బందులు పడ్డాడు, ఆ వైద్యం అందక ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితులు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్య కరోనా వస్తే ఎదుర్కోవడం ఎలా అనేటువంటి దానిపైన ముందుగానే తాము సిద్ధంగా ఉన్నామంటూ కూడా సరైనటువంటి ఏర్పాట్లు చేసుకొని సిద్ధంగా ఉన్నామంటూ కూడా సూపరింటెండెంట్ చెప్తున్నటువంటి పరిస్థితి. చిన్నపిల్లలకు సంవత్సరం దాటినటువంటి చిన్న పిల్లలకు కూడా కరోనా పాజిటివ్ రావడం పట్లనైతే కొంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఎటువంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ వైద్య అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సతీష్.